యోసేపు జీవితంలో ఒక నిందొచ్చింది. యోసేపును జైల్లో వేస్తున్నారు. దేశమంతా అతన్ని తప్పుగా మాట్లాడుతుంటే ఒక్క మాట నోరెత్తి మాట్లాడట్లేదు యోసేపు. ఎందుకో తెలుసా? యజమానుడికి చెడ్డ పేరని. యోసేపు మాట్లాడితే వాస్తవానికి పోతీఫర్ వింటాడుగా. ఎందుకో తెలుసా? పోతీఫర్కి తన భార్య మీద కంటే యోసేపు మీద నమ్మకం ఎక్కువ. యోసేపు ఒక మాట నీ భార్యదే తప్పు అనొచ్చు కదా, అనడు. నిజమైన భక్తుడు గాయపడ్డానికి ఇష్టపడతాడు గాని న్యాయానికి ఎదురెళ్లి, ప్రేమకు ఎదురెళ్లి తనని ప్రేమించిన వారికి అన్యాయం చేయాలనుకోడు. పోతీఫర్కు ఒక మాట, సార్ తప్పంతా మీ ఆవిడదే సార్ అని చెప్పడు. ఎందుకు తెలుసా? యోసేపు దృష్టి మొత్తం పైనున్న వాడి మీద ఉంది. ఆయన మనసులో చోటు దొరకాలంటే నేను ఇప్పుడు మౌనంగా ఉండాలనుకున్నాను. ఈ మనుషులు ఈ రోజు మాట్లాడుకుంటారు, రేపు మళ్ళీ వీళ్ళే గౌరవిస్తారు. ఈ ఎప్పుడు అటు ఇటు మారిపోయే వాళ్ళ కోసం కంటే ఎప్పుడు మారని వాడి మనస్సులో నేను స్థిరంగా ఉంటాను అనుకున్నాడు. దట్ ఈస్ యోసేఫ్. ఇన్ని అర్థమైన తర్వాత మన బ్రతుకుల్లో కూడా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? నిరూపించడానికి మన దగ్గర ఎన్ని ఉన్నా సరే తగిన సమయమున దేవుడు హెచ్చించే వరకు దీన మనస్సుతో